వాల్మీకి యౌవని వంశమంతలివాడు నందుందు ఏ పల్లె యందు పుట్టే ధరకు చేలుండెంత ధనము కలిగి ఉండే శబరి ఎంతటి శక్తి కలిగి ఉండే విదురునికెంతటి వితరణ మతి ఉండే తిమ్మనికెంతటి తెలివి ఉండే. To which particular great lineage did Valmiki belong? In which great village was Nanda born? What amount of wealth or prosperity did poor Kuchela have? What extraordinary strength did Sabari have? What discrimination did Vidura have? How much of intelligence did Hanuman have? వీరందరూ కూడాను నిరహంకారులే. All these people were free from ego. మానవునికి పూర్వజన్మమైనటువంటి యొక్క హనుమంతుడు బలవంతుడు గుణవంతుడు అయినటువంటి హనుమంతుడు లంకలో ప్రవేశించినప్పుడు లంకవాసులందరికూడను నీవెవరయ్యా, ఈ విచిత్రమైనటువంటి రూపం మాకు కొత్తగా కనిపిస్తున్నదని ప్రశ్నించినప్పుడు దాసోహం కోసలేంద్రస్య అక్కడ కూడా నేను దైవదాసుడనే పలికాడు, కానీ అహంకారాన్ని ఏమాత్రం కూడా ప్రకటించుకోలేదు. Hanuman, who is known for his strength, for his virtues, for his intelligence, when he entered Lanka, people questioned him, "Who are you?" He, full of humility, he submitted. He is the servant of Rama. He never boasted of any of his accomplishments. కనుక ఈ భౌతిక జగత్తునందు ఏ విధమైనటువంటి అధికారములు మనకు లేవు. In this physical world, truly speaking, we do not have ఈ any కలిగినవన్నీ కూడాను అనిత్యములు అశాశ్వతములు. All these powers are impermanent, transient. కదిలిపోయే మేఘములే. They are all passing clouds. ఇలాంటి శక్తి సామర్థ్యములకు మనము అనేక విధములైనటువంటి యొక్క అహంకారమును పెంచుకొని అధపతనమైపోతున్నాం. Relying fully in these powers which are physical and developing ego, we are ruined totally.